అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీ దత్త గురుభ్యో నమః, శ్రీ కాలభైరవాయ నమః, శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 జూన్ నెల సింహరాశికి సంబంధించిన మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. జూన్ నెలలో సింహరాశి వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించిన గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ మాసం సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో సంచరించటం వలన కెరీర్, ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలలో విజయం సాధిస్తారు. కుజుడు మరియు కేతువు 1వ ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్యం మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయి. అయితే ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం మరియు భాగస్వామ్య సంబంధాలలో జాగ్రత్త వహించాలి. సింహరాశి వారికి ఈ జూన్ మాసం వృత్తి మరియు కెరీర్లలో అత్యంత అనుకూల సమయం. సూర్యుడు 11వ ఇంట్లో ప్రవేశించడం వల్ల అంటే జూన్ 15 నుండి మీ నాయకత్వ లక్షణాలు మరియు కార్యదక్షత పెరుగుతాయి. దీని ఫలితంగా ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. బుధుడు 11వ ఇంట్లో అనగా జూన్ 6 నుండి 22 వరకు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిలో పూర్తి చేస్తారు. కొందరికి ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా ఉద్యోగ బదిలీ లభించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల శుభప్రదం. ముఖ్యంగా నెల ద్వితీయార్థంలో కుజుడు 1వ ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మానండి, లేకపోతే సహోద్యోగులతో చిన్న అపార్థాలు రావచ్చు. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. సింహరాశి వారికి ఈ నెల ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ వనరులు బలపడతాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందుతాయి. సూర్యుడు 11వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అనగా జూన్ 15 నుండి ఆర్థిక నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనగా జూన్ 29 నుండి సామాజిక కార్యకలాపాల కోసం ఖర్చులు పెరగవచ్చు. కానీ ఆదాయం సమతుల్యం చేస్తుంది. వాహనం లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు నెల మధ్యలో జూన్ 10 నుండి 20 లోపు పెట్టడం శ్రేయస్కరం. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ జూన్ మాసం సింహరాశి వారికి కుటుంబపరంగా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. శుక్రుడు 10వ ఇంట్లో అనగా నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు స్నేహితులతో సమావేశాలు లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల సామాజిక కార్యకలాపాలు మరియు కుటుంబ సభ్యులతో వినోదయాత్రలు జరగవచ్చు. కుజుడు మరియు కేతు 1వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో మీ నాయకత్వ లక్షణాలు మరింత మెరుగుపడతాయి. కానీ కొన్ని సమయాలలో ఆధిపత్య వైఖరి వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. రాహు 7వ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాలు ఊహించని సానుకూల మార్పులు రావచ్చు. పరస్పర అవగాహనతో ముందుకు సాగండి. సింహరాశి వారికి ఈ జూన్ మాసం ఆరోగ్యపరంగా కొంత సాధారణంగా ఉంటుంది. కుజుడు మరియు కేతు 1వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది మరియు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అయితే శని 8వ ఇంట్లో ఉండటం వల్ల అనగా నెల చివరి వారంలో జూన్ 25 తర్వాత ఊహించని కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అవి ఏంటంటే ఒత్తిడి, జీర్ణ సమస్యలు లేదా చిన్న గాయాలు కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత విశ్రాంతి మరియు యోగా లేదా ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి ఈ జూన్ నెల వ్యాపారంలో విజయవంతమైన సమయం. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల క్లయింట్లతో సంబంధాలు బలపడి అమ్మకాలు మరియు ఆదాయం పెరుగుతాయి. శుక్రుడు 10వ ఇంట్లో అనగా నెల ప్రారంభంలో వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మరియు భాగస్వామ్యాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకు ఈ నెల అనుకూలం.
ముఖ్యంగా జూన్ 10 నుండి 20 మధ్య ఎంతో అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు 11వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అనగా జూన్ 29 తర్వాత సామాజిక కార్యకలాపాల ద్వారా వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయి. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా విశ్లేషించండి. మీ నైపుణ్యాలకు తగిన లాభాలు పొందుతారు. సింహరాశి విద్యార్థులకు ఈ నెల సానుకూల సమయం. బుధుడు 11వ ఇంట్లో ఉండగా అనగా జూన్ 6 నుండి 22 మధ్యలో విద్యా సంబంధిత సామాజిక కార్యకలాపాలు మరియు సమూహ అధ్యయనాల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే బుధుడు 12వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అనగా జూన్ 22 తర్వాత సోమరితనం లేదా చదువుపై ఆసక్తి కొద్దిగా తగ్గవచ్చు. గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల సృజనాత్మకత విషయాల్లో మరియు ఉన్నత చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల మొదటి 2 వారాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆశించిన గుర్తింపు పొందవచ్చు. ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలు మీకు ఉపకరిస్తాయి. సింహరాశి జాతకులు చేయవలసిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదివారాల్లో సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటం వల్ల కెరీర్ మరియు విద్యలో విజయం సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయటం లేదా శనేశ్వరుణ్ణి పూజించటం వల్ల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కోపం మరియు ఒత్తిడిని నియంత్రిస్తుంది. ధైర్యాన్ని మరియు సంకల్ప శక్తిని పెంచుతుంది. మొత్తం మీద సింహరాశి జాతకులకు జూన్ మాసం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం గోచారం ఆధారంగా ఇవ్వబడుతున్నాయని గమనించగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.